ఒక విమానాల్లో దొంగ 110 రోజుల్లో 200 సార్లు విమాన ప్రయాణం చేసిండంట. విమానాలలో దొరికిన కాటకి దోచుకోవడం అనేటువంటిది ఆయన అలవాటు. అంతకుముందు రైళ్లలో దొంగతనం చేసిండు. అయితే ఈ మధ్యన కేసు పెడితే 2 విమానాలలో చోరీ జరిగితే ఓ దగ్గర 20 లక్షల నగదు పోయింది, ఓ దగ్గర బంగారం పోతే 2 చోట్ల ప్రయాణికుల లిస్టు తీస్తే 2 చోట్ల ప్రయాణం చేసినటువంటి ఒకడే మనిషిని దొరకబట్టి గట్టిగా అడిగితే దొరికింది. ఆయనకు గెస్ట్ హౌస్ ఉంది, ఆయనకు షాప్ ఉన్నది. దొంగ 110 రోజులలో 200 సార్లు విమానం ప్రయాణం చేసిండు. ఇక అట్లా దొరుకుతూ అంటే ఎందుకు చేయడు? ఎన్ని విమానాలైనా తిరుగుతాడు, ఎక్కడికైనా పోతాడు, వస్తాడు. అది అట్లా కొన్ని లక్షల రూపాయలు దొంగిలించిండు. సో దొంగ అంటే ఇట్లా ఉండాలి. విమానాలలో తిరిగి విమానాలలో దోసుకునేటోడే దొంగ. ఏదో మామూలుగా రోడ్ల మీద పోతుంటే దోసుకునేటోడు దొంగ కాదు. సో కాస్ట్లీ దొంగ. విమానాల్లో మాత్రమే తిరిగి గెస్ట్ హౌస్కి పోయి ఉంటాడు అనమాట. సొంత గెస్ట్ హౌస్. మళ్ళీ అది గెస్ట్ హౌస్ ఢిల్లీలో గెస్ట్ హౌస్. ఢిల్లీలో సొంత గెస్ట్ హౌస్ ఉన్నటువంటి దొంగ.